ఇళ్లలో వరుసగా మూడవ రోజు ఐటీ దాడులను నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. సినీ ప్రముఖుల ఇళ్లలో వరుసగా మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పలు సినీ సంస్థలకు ఫైనాన్స్ చేస్తున్న వారి నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఇక పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు కూడా ఐటీ అధికారులు పత్రాలను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా నిర్మాత నెక్కంటి శ్రీధర్ నివాసంతో పాటు ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల ఇండ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో పాటు మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా దిల్ రాజు, మైత్రి మూవీస్ నిర్వాహకులు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ ఇండ్లను, కార్యాలయాల్లో ఐటీ బృందాలు తనిఖీ చేశాయి. ఐటీ దాడులపై దిల్ రాజు స్పందించారు. ఐటీ సోదాలు నా ఒక్కడిపైనే జరగడం లేదని, ఇండస్ట్రీ మొత్తం సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. తాను విజయ్తో తెరకెక్కించిన వారీసు సినిమా 120 కోట్లు మాత్రమే వసూలు చేసిందని దిల్ రాజు ఐటీ అధికారులకు చెప్పినట్లు తెలిసిందే. అంతేకాదు, విజయ్ కు 40 కోట్ల రెమ్యునేషన్ ఇచ్చానన్నారు. ఈ సినిమాకు వచ్చిన నష్టాలను పూడ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు 60 కోట్ల నష్టపరిహారం చెల్లించామని చెప్పినట్లు సమాచారం. సోదాల్లో భాగంగా ఇప్పటికే ఐటీ అధికారులు దిల్ రాజు భార్య తేజస్వినిని బ్యాంకుకు తీసుకువెళ్లారు. ఈ విషయమై తేజస్విని మాట్లాడుతూ బ్యాంకు వివరాలు కావాలని అధికారులు అడిగారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించమని తెలిపారు. ఇక ఇప్పటికే ఐటీ అధికారులు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలు ఆయా సినిమాలకు పెట్టిన పెట్టుబడుల ఆదాయాలపై ఆరా తీస్తున్నారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.